వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మేరుగు నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. అలాగే గంట్ర వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత వచ్చారు. అలాగే బాల్కా సుమన్ టీఆర్ఎస్ ఎంపీ కూడా కాసేపట్లో రాబోతున్నారు. అలాగే ఏపీ బీజేపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కొన్ని కీలకమైన అంశాలు ఇవాళ పత్రికల్లో బాగా ప్రధానంగా చోటు చేసుకుని, ఒకటి రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పైన రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో రైతులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు అధికారి నుంచి లభించట్లేదని ఒక రకమైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అలాగే అనంతలో ఆత్మహత్య చేసుకున్న రైతుల గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు, వారికి పరిహారం రావట్లేదు, ఎలాంటి సహాయం అందట్లేదు అనేది సాక్షి ప్రత్యేక పరిశీలనలో వెల్లడైన అంశాన్ని కూడా ఇవాళ బాగా హైలైట్ చేయడం జరిగింది. అలాగే మూడో అంశంగా హరీష్ రావు ఎన్నికల్లో ఎందుకు కనిపించట్లేదు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగా ఎందుకు పెట్టారో, లేకపోతే దూరంగా ఉన్నారా, దూరంగా పెట్టారా, తదితర అంశాలపై ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా రాజధాని ప్రాంత అంశానికి వెళ్దాం. నాగార్జున గారు, ఈ రాజధాని ప్రాంతంలో అనేక చోట్ల ఈ అవగాహన సదస్సులు వస్తున్నాయి. ఈ అవగాహన సదస్సుల సందర్భంగా ఇగో ఈ ఊరు గుండా ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది, లేకపోతే ఈ ప్రాంతం గుండా ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది, లేకపోతే పలానా జోన్లో ఇవి ఏర్పాటు చేస్తున్నాం, తదితర అంశాల గురించి కొన్ని అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అనే ఒక రకమైన ప్రశ్నలు కూడా రైతుల దగ్గర నుంచి వస్తున్నాయి. ప్రధానంగా వాళ్ళు ఏం ప్రస్తావిస్తున్నారు, అధికారిని ఎలాంటి ప్రశ్నలతో నిలదీస్తున్నారు? సార్, ఒక విషయం సార్, రాష్ట్రంగా కొత్తగా రాజధాని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల మనోభావాల గురించి ఎక్కడ ఆలోచించాల. వాళ్ళతో పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఏంటి పరిస్థితి, ఏ విధంగా మనం ఈ ప్రాంతంలో రాజధాని పెడితే మీకు ఉపయోగాలు ఉంటాయి, రాజధాని కొత్త రాజధాని ఏర్పడితే ఏ విధమైన లాభాలు ఉంటాయని చెప్పి నా పాపార పోలా ఒక ఓవర్ హెల్మింగ్గా ఒక ఆలోచనతో కొంత ఏరియా అన్నారు, అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి సంబంధించిన ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతాంగానితో మాట్లాడుకున్నారు, వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఆలోచన ప్రకారమే వెళ్ళినప్పుడు అనేక అవాంతరాలు వచ్చినాయి. అవాంతరాలు వస్తాయని తెలుస్తున్న అడుగుతున్నారు రైతులు, మా భూములు ఇవ్వమంటున్నారు, మాకు ఏంటి, మీరు ఇప్పుడు భూమి ఎక్కడ తీసుకుంటున్నారు, మాకు ఆల్టర్నేటివ్ భూమి ఎక్కడ ఇస్తారు, లేకపోతే ఇక్కడ 4 పంటలు పండుతూ ఉన్నాయి, లేకపోతే మీరు ఈ ప్రాంతం ఎందుకు, మీరు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ చెప్పిన ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కడ అరువుగా ఉంది అక్కడ పెట్టవచ్చు కదా అడిగినప్పుడు దానికి సమాధానం లేదు. అప్పుడు మంత్రులు 4-5 మంత్రులు ఫుల్ టైం అక్కడ బుల్డోజ్ చేశారు, మబ్బి పెట్టారు, భయపెట్టారు, కేసులు పెట్టారు, తోటలు తగలించారు, రకరకాలు చేశారు, ఎస్సీ ఎస్టీల మీదకి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టాకెళ్ళారు, అసైన్మెంట్ భూములు ఉన్నాయన్న మీ ఎట్లాగే ఉంటాయన్నారు, ఇప్పుడు భూములు లాక్కునే పరిస్థితి. అంటే చాలా గందరగోళంగా ఉంది రాజధాని ప్రాంతంలో. ఇప్పటికి కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా తాత్కాలిక రాజధాని అంటున్నారు. ఎన్ని నెలలు అయింది, ఎంతకాలం అయింది, ఈరోజు మీరు తాత్కాలిక రాజధాని పెట్టి సభలో సమావేశాలు పెట్టడానికి ఎప్పుడు పెడతారు అంటే మీరు ప్రత్యేకంగా శాశ్వత రాజధాని అనేది మీరు చేత కాదు, మీరు పెట్టలేరు కాబట్టి ఈరోజు తాత్కాలిక రాజధానికి వచ్చారు. దానికి రకరకాల ఆలోచనలు వెళ్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే రాజధాని ప్రాంతంలో చాలా విలేజెస్లో ఇప్పటికీ మేము రైతులు భూములు ఇస్తారని రైతులు అడ్డందులు అడుగుతున్నారు. దేవండి, మీరు ఆ రోజుకు చాలామంది మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారు, దాని మీద మేము ఏదో ఆశపడ్డాము, కానీ ఈ రోజుకి మీరు ఏ డెవలప్మెంట్ ఏ ఆలోచన లేదు, మాకేం సమాధానం చెబుతారని తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్గా ఉన్నటువంటి ప్రజానికం కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. అందుకని ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈరోజు తాత్కాలిక రాజధాని కాన్సెప్ట్ వచ్చిన వెంటనే ఇక ఈ రాష్ట్రంలో అతను సరైన రాజధాని కట్టలేరు. 30,000 ఎకరాలు అన్నాడు, ఈరోజు తీసుకొచ్చేసి ఈరోజు నారాయణ గారు చెబుతూ ఉన్నారు తాత్కాలిక రాజధాని కూడా మార్చారు. ఇక్కడ ఒక ప్రాంతంలో ఇదివరకు చెప్పిందని మరలా మార్చుకొచ్చారు. రాయపూడి ప్రాంతంలో పెడతామని ఒకసారి, లేకపోతే అక్కడి నుంచి వెలగపూడి ప్రాంతం, వెలగపూడి అన్నారు, తుళ్ళు అన్నారు, రాయపూడి, అసలు అది కూడా చక్రం తిప్పుతా ఉన్నారు. ఆనాడు భూములు తీసుకోవటానికి ఇప్పుడు కేవలం కన్స్ట్రక్షన్ కి స్క్వేర్ ఫీట్ కి 5,000 రూపాయలు కేటాయించి దాదాపు పెద్ద ఎత్తున అక్కడ స్కామ్ జరుగుతుందని ఒక రకమైన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అసలు స్కాముల గురించి కోకొల్లలు, స్కాముల గురించి నేను ఇప్పుడు మాట్లాడటల్లా. అసలు రాజధానిని పెట్టేటప్పుడు ఆ ప్రాంతంలో రైతాంగం ప్రజారైక్యం ఏ విధంగా అనుకుంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను మెప్పు పెడుతున్నారు, ఏ విధమైన క్వశ్చన్స్ వెరైజ్ అవుతా ఉన్నాయనే దాని మీద వెళ్తా ఉన్నాం. ఇక స్కాముల గురించి అయితే ఇక అది చంద్రబాబు స్కామ్స్ అనేకం, అతను కుమారుడి స్కామ్స్ అనేకం, మంత్రులు అసలు ఈరోజు శాసనసభ్యులు మంత్రులు ప్రజల సంక్షేమము ప్రజల బాగోగులు ఈ రాష్ట్ర అభివృద్ధి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే ఆలోచన అనేది లేదు. మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి చివరికి వాళ్ళు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దొంగ కమిటీలు వేశారు. వాళ్ళతో ఈరోజు మీరు ఇచ్చే ప్రతి డెవలప్మెంట్ అనే స్కీమ్ని దొంగలు శాంక్షన్ చేయాలా, విలేజ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు శాంక్షన్ చేయాలి. ఈ ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. రమణారెడ్డి గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితులు మీరు చూసే ఉంటారు. మొత్తం మీదకి రైతులకు గతంలో కొన్ని హామీలు ఇచ్చారు, మేము విలేజెస్ని తొలగించాం, మీ భూమి ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడే డెవలప్మెంట్ తర్వాత కూడా భూమి ఇస్తామని ఒక రకమైన ప్రత్యేకమైన హామీ ఇచ్చినప్పటికీ ఇవాళ మాస్టర్ ప్లాన్ సందర్భంగా కోర్ క్యాపిటల్లో రైతు అనే వాళ్ళకి చోటు లేదని ఒక స్పష్టమవుతుంది ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం.
పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు రైతులకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీకు ఈరోజు ఈ స్థలం తీసుకుంటే ఇక్కడ దీని పక్కకే పెద్ద బిల్డింగ్స్ వస్తాయి, ఇది కమర్షియల్ యాక్టివిటీ అవుతుంది, క్యాపిటల్ రావడం వల్ల మీ ల్యాండ్స్ రేట్స్ పెరుగుతాయి, అది ఇది అని చెప్పి రైతులను నమ్మించి వారి దగ్గర నుంచి రైతులకు సంబంధించిన భూములను హామీ పత్రాలు తీసుకొని ఈరోజు క్యాపిటల్ నిర్మాణం. కానీ ఇంతవరకు అది సమయం గడుస్తూ ఉన్నది కానీ ఒక అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితులలో ప్రజలకు ఒక అనుమానం ఉంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ నట్టేట మూస్తుంది అనేటువంటి పద్ధతిలో ఉంది కాబట్టి రైతులకు ఈరోజు అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులు కాకుండా ఈరోజు స్టేట్ క్యాబినెట్లో ఉండేటువంటి మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి గారు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా తాత్కాలిక రాజధాని అనేది ఇది ఎప్పుడో అధికారంలో వచ్చిన తర్వాత 3 నెలలకు 4 నెలలు మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉండే. మరి ఇప్పుడు తాత్కాలిక రాజధాని అసలు నిజమైన రాజధాని కడతారని ఒక పక్క ప్రజలకు ఒక అద్భుతాలను చూపెడుతూ రోజు ఒక రకమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ను గ్రాఫిక్ చూపెడతా ఉన్నారు. ప్రజలు గ్రాఫిక్ చూసి మరి ఇలా ఉంటుంది క్యాపిటల్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ తాత్కాలిక రాజధాని అంటే ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదా లేకపోతే కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఎన్నిక హామీలో కానీ రాష్ట్ర విభజన సందర్భంలో ఇష్టమైనటువంటి సహకారం ఆ రోజు బిల్లులో కొన్ని పొందుపరిచినవి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కూడా అప్పటికే పబ్లిక్ ట్రెండ్ తెలిసిపోయింది. బీజేపీ కంట్రోల్లో గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక అలయన్స్ గవర్నమెంట్ చంద్రబాబు వస్తే బాగా నెగోషియేట్ చేస్తారని ప్రజలు ఆ కాన్ఫిడెన్స్ ఓటేశారు. కానీ ఈరోజు అది తీసుకురావడంలో ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి మాట ఈరోజు ఎవరిని పలకరించినా అదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మరి వెంకయ్యనాయుడు గారు క్యాబినెట్లో నెంబర్ 2లో కొనసాగుతున్నారు. ఆయనే పట్టణాభిషేక మంత్రి. ఈరోజు తాత్కాలిక క్యాపిటల్ సిటీ కాకుండా పర్మనెంట్ క్యాపిటల్ సిటీ నిర్మించాలి. ఇంకో 6 నెలలు అంటే తాత్కాలికం ఎప్పుడైనా తాత్కాలికం ఉంది. ఏదో మన యొక్క హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ దొరికిన తర్వాత ఇక ఉండనిలే నడుస్తుందిలే అనేటువంటి భావన వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి పెద్ద మొత్తంలో తీసుకొచ్చి ఆ క్యాపిటల్ సిటీ పర్మనెంట్ కట్టాలి. ఓకే కృష్ణ గారు, ఈ రైతులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, వాటికి సరైన సమాధానాలు దొరకట్లేదని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఈ రాజధాని నిర్మాణ ప్రాంతానికి సంబంధించి మీ దృష్టికి వచ్చిన అంశాలేంటి? ప్రభుత్వం వారి సమస్యల పట్ల కానీ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నల పట్ల కానీ సంతృప్తికరంగా వ్యవహరిస్తుందా లేదా? మీ పార్టీ అభిప్రాయం ఏంటి? శ్రీహరి గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఈరోజే మనం నిన్న రాత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు డిక్లరేషన్ చేయడం జరిగింది. వెలగపూడిలో ఉన్నట్టు 205, 206, 207, 208, 214 సర్వే నెంబర్లో క్యాపిటల్ నిర్మాణం చేస్తామని. గతంలో ఈ ప్రభుత్వమే ఒక ప్రకటన ఇచ్చింది. ఏమనంటే 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ తోటి నిర్మాణం చేస్తామనేటువంటి దాన్ని మీరు ఈరోజు మేర నాగార్జున గారు కూడా డిస్కస్ చేశారు. అయితే ఆ ప్రభుత్వం మళ్ళీ కొంచెం దిగొచ్చింది. ఈరోజు 3,000 రూపాయలకే స్క్వేర్ ఫీట్ తోటి నిర్మాణం చేయడానికి మేము పారదర్శకంగా టెండర్లు పిలుస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే 5,000 రూపాయల స్క్వేర్ ఫీట్ తో నిర్మాణం చేస్తామన్నటువంటి బిల్డింగ్ను విష్ణు గారు 300% నుంచి 100% తగ్గినట్టు. ఇది యాక్చువల్గా ఈ తాత్కాలిక రాజధాని అనేది కన్స్ట్రక్షన్ మాత్రమే. ఎక్కడైనా భూమితో కూడిన భవనంలో స్క్వేర్ ఫీటు 3,000. హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతంలో భూమితో కూడిన భవనం స్క్వేర్ ఫీటు విలువ 3,000. రాయపూడి ప్రాంతంలో భూమి లేకుండా అంటే భూమి ప్రభుత్వందే, కన్స్ట్రక్షన్ విలువ స్క్వేర్ ఫీట్ 3,000. దాదాపు 100% తేడా ఉంది ఇప్పటికీ. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలని మన పత్రికల్లో చదువుకున్నాం, మనమే ఈ టీవీలో చర్చించుకున్నాం. దాన్ని 3,000 రూపాయలు తగ్గించారు. సరే సంతోషం. 5,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి నిర్మాణం ఈరోజు 3,000 రూపాయలకు వచ్చింది. దాన్ని పారదర్శకంగా ఇంటర్నేషనల్ బిడ్ పిలుస్తామని చెప్పారు. ఒకటి. రెండోది, ఏది ఏమైనా కూడా కొత్త రాజధానిలో లేదా కొత్త రాజధాని ప్రాంతంలో క్యాపిటల్ నిర్మాణం చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్లో అవసరం లేదు. ఎవరికి అవసరం ఉండాలో 10 ఏళ్ళు కాకపోతే 100 సంవత్సరాలు ఉండి మన పాలన మన రాష్ట్రం నుంచి జరగాలని విశ్వసించిన పార్టీ, ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది సందర్భం. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం అధికారులందరికీ కూడా, మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి, జిల్లాలో అధికార వికేంద్రీకరణ జరగాలి, జిల్లాలో కార్యాలయాలు పెట్టాలి, ఒక్కొక్క జిల్లాలో ఒక కార్యాలయం పెట్టండి, నిర్వహణ చేయండి అని. రెండో అంశం, ఈ క్యాపిటల్ నిర్మాణం సంబంధించినటువంటి పర్మనెంట్ క్యాపిటల్ నిర్మాణం చేయొచ్చు కదా అని చెప్పి పెద్దలు రమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు చెప్పారు. గుర్తు చేస్తున్నా, పర్మనెంట్ క్యాపిటల్ నిర్మాణం అనేది కూడా ప్రభుత్వం ఇప్పుడు డిక్లరేషన్ చేసింది 2018లో. ఏవైతే
చెప్పండి. రైతులు లేవనెత్తుతున్న అంశాల దగ్గరికి వద్దాం. కోర్ క్యాపిటల్లో మాకు చోటు ఉంటుందా లేదా మొదటి ప్రశ్న. 2, గ్రామాలన్నీ ఒకటి విశ్వ గారు మూడు ప్రశ్నలు. కోర్ క్యాపిటల్లో రైతులకు చోటు ఉంటుందా లేదా, వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తున్నారు, నంబర్ 1. నంబర్ 2, గ్రామాలన్నీ యథాతథంగా ఉంచుతున్నారా, లేకపోతే ఆ గ్రామాల మీదుగా రోడ్లేసి గ్రామాలని పరోక్షంగా లేపేసే కార్యక్రమం చేపడుతున్నారా. 2. నంబర్ 3, ఎక్కడైతే రైతు భూమి ఇచ్చాడో అక్కడే డెవలప్ చేసిన భూమి ఇవ్వబోతున్నారా. ఈ 3 ప్రశ్నలు బాగా విస్తృతంగా అధికారులకు ఎదురవుతున్నాయండి. ఒకటి శ్రీహరి గారు, ఇప్పుడు కోర్ క్యాపిటల్లో తాళ్ళాయిపాలెము, ఉండ్రాయిపాలెము, అదేవిధంగా లింగాయపాలెం ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో క్యాపిటల్ నిర్మాణం చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఈ క్యాపిటల్ నిర్మాణం ఏదైతే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించిన క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందో ఈ ప్రాంతంలో గ్రామాలు ఉంటాయనేటువంటిది నేను విశ్వసించడం లేదు. ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా తక్కువ నివాసాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో నిజంగా కూడా టెంపరవరీ అసెంబ్లీ నిర్మాణం జరిగితే ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. కాబట్టి ఒకటైతే వాస్తవం, ఏదైతే ఈ కోర్ క్యాపిటల్ ప్రాంతం అంతా ఏదైతే ఉందో లేదా రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతం అంతా ఏదైతే ఉందో అక్కడ మేము ఎవరిని రైతులకు స్థలాలు ఇవ్వము, అక్కడ గ్రామాలన్నీ కూడా మేము తొలగిస్తామంటే భారతీయ జనతా పార్టీకి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఒకవేళ ప్రభుత్వం నిర్మాణం చేసేటువంటి ఏవైతే భవనాలు ఉంటాయో వాటికి సంబంధించి ఇంకో ప్రాంతానికి ఇస్తే మాకు ఇబ్బంది లేదు. అది కూడా రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రామాలే ఖాళీ చేయమంటే ఇది రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులకు అభద్రతను కానీ రైతులకు సంబంధించినటువంటి అనుమానాలను కానీ ప్రభుత్వం తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి రైతులకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లోనే ఈ కోర్ క్యాపిటల్ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కానీ లేదా వాళ్ళు ఉండడానికి నివాస ప్రాంతాలు కానీ ఇవ్వాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. అవసరమైతే ప్రభుత్వానికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే రైతులకు అన్యాయం చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలిగించి క్యాపిటల్ నిర్మాణం కోసం ఉన్న పలంగా గ్రామాలు ఖాళీ చేయాలనేటువంటి దాన్ని మాత్రం అయితే భారతీయ జనతా పార్టీగా మేము ఏకీభవించాం. అవసరమైతే రైతులకున్న అనుమానాలను మాత్రం ప్రభుత్వం సుస్పష్టంగా తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ఇంకొక గుర్తు చేస్తున్నా, ఈ రకంగా మనం కొత్త క్యాపిటల్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో అన్ని రకాల అనుమానాలు, అన్ని రకాల అభద్రతల నిర్మాణంతో కొత్త క్యాపిటల్ నిర్మాణానికి మనం పరోక్షంగా సహకరించకుండా వ్యతిరేకించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పునరాలోచించుకోవాలి. రైతులకు న్యాయం చేసేటువంటి విషయంలోనా, భూములు కోల్పోయినటువంటి రైతులకు ప్రభుత్వం ఆదుకునేటువంటి విషయంలోనా, రైతుల అనుమానాలు తీర్చేటువంటి విషయంలోనా, వారికి మెరుగైనటువంటి ప్యాకేజీ విషయంలోనా సమిష్టిగా మనందరం కూడా రైతులకు సపోర్ట్ చేద్దాం. అయితే క్యాపిటల్ నిర్మాణాన్ని జరిగే విషయంలో ప్రతి ఒక్క అంశాన్ని లోపాలను ఎత్తి చూపి కొత్త క్యాపిటల్ నిర్మాణాన్ని పరోక్షంగా అడ్డుకునేటువంటి కార్యక్రమం ఏదైతుందో దీన్ని మాట్లాడుతున్న పార్టీలు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఒక్కసారి పునరాలోచించుకొని నూతన నవరాష్ట్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడాలని కోరుతూ ఒక్కటే ఒక విషయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రైతులకే కాకుండా దేశంలో వరాలు ప్రకటించారు. 17,600 కోట్ల రూపాయలు వ్యవసాయ రైతులకు ఈరోజు సంక్రాంతి పండుగ కానుకిచ్చారు. కాబట్టి పరోక్షంగా 40 కోట్ల ఎకరాల భూమికి రైతులకు 1% మాత్రమే ఈ దేశంలో ఇప్పటిదాకా రైతు పక్షపాతిగా ఏ ప్రభుత్వం చేయలేదు. నరేంద్ర మోడీ గారు చేసినందుకు ఈ రైతులు బీమా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ఈ భోగి సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు పక్షాన్ని నిలబడినటువంటి భారత ప్రభుత్వానికి కూడా బీజేపీ స్వాగతం పలుకుతుంది. విష్ణు, ఇదే వేదికపై చాలా సార్లు మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రాజధాని నిర్మాణ అంశానికి సంబంధించి ఏవైతే చాలా కీలకమైన ఇష్యూస్ బయటకు వస్తున్నాయో దీనికోసం ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయొచ్చు కదా అనే డిమాండ్ మీరు కూడా చాలా సందర్భాల్లో చేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకున్న సందర్భం లేదు. అసలు రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆ ఇష్యూకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమావేశం వర్గాలతో కానీ రైతులతో కానీ సంఘాలతో కానీ రాజకీయ పార్టీలతో కానీ కలిపి కూర్చున్న సందర్భమే లేనే లేదు అనేది వాస్తవమా కాదా? నేను ఏకీభవిస్తాను శ్రీహరి గారు. ఈ ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించడం లేదు. అదే సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా గౌరవిద్దామనేటువంటిది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇవ్వడం లేదు. శాసనసభలు ఆ రకమైనటువంటి సాంప్రదాయాలు పాటించడం లేదు. అంటే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని గుర్తించడం
గుర్తించడం లేదు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని గుర్తించడం లేదు. దీని కారణంగా ఈరోజు ప్రజలు అనేక రకాలైన సమస్యలు లేదా సమస్యలు లేవనెత్తేటువంటి అంశాలు కూడా రాజకీయ కారణాలతోటి ఈయన మరుగున పడిపోతున్నాయి. క్యాపిటల్ నిర్మాణం సందర్భంలో కూడా సందర్భంలో ఇన్విటేషన్ ఇవ్వకనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు, నేను రానని చెప్పారు. అయితే నేను ఏమంటున్నానంటే క్యాపిటల్లో ఉన్నటువంటి రైతులు కానీ ఈ రాష్ట్రంలో సమస్యలు కానీ సమస్యల పరిష్కారానికి కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ రెండు కూడా సంయుక్తంగా ముందుకెళ్ళాలి. కొన్ని అంశాల ఆధారంగా ఈరోజు ప్రభుత్వంలో కూడా పట్టువిడుపులు ఉండాలి, ప్రతిపక్షంలో కూడా పట్టువిడుపులు ఉండాలి. కాబట్టి నేనైతే ఈ క్యాపిటల్ నిర్మాణానికి కానీ రైతు సమస్యలు కానీ ఈ విషయంలో ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేనటువంటి కమ్యూనిస్టు పార్టీలు కానీ ప్రాతినిధ్యం లేనటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ రాజకీయ పార్టీగా గుర్తింపు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి రాష్ట్రం నూతన క్యాపిటల్ సందర్భంలో రైతుల అనుమానాలు కానీ సమస్య పరిష్కారం కానీ అఖిలపక్ష పార్టీల సమావేశాలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలనేటువంటి విషయంలో నేను ఏకీపిస్తున్నాను. ఒక విషయం సార్, పెద్ద బహిరంగ సభ లాగా విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు, చక్కగా బీజేపీ గురించి చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కానీ అధికార పక్షం ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం పనిచేయాల, ప్రతిపక్షం ఖచ్చితంగా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వెలుగెత్తి అడగాల. అది అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాడు. అతను గమనిస్తా ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏం మేలు చేస్తుందో చెప్పలేక పారిపోతా ఉంది అసెంబ్లీలో. అసెంబ్లీ జరిగే తీరు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ముక్కురు వేలేసుకుంటా ఉన్నారు. అయ్యో ఈ చర్చ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేయటం, శాసనసభాపతిని ఒళ్ళో వేసుకోవటం ఇలా జరుగుతూ ఉంది. సరే ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు, ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతా ఉన్నాడు, ప్రజా సమస్యల మీద ఏ విధమైన అవగాహనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రాజధానికి వద్దాం. ఎందుకు మీరు ప్రతిపక్షం మీరు మిత్రపక్షంగా ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. శివరామకృష్ణన్ కమిటీ అనేది ఒకటేసా రిపోర్ట్స్ ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజధాని కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక రాకముందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిఆర్డీఏని పెట్టి రకరకాలుగా ఆలోచనతో ముందుకెళ్తే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? బీజేపీ వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉందా? మీరు భారతదేశంలో డబ్బులు ఇవ్వాలా, భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేయడానికి అవకాశం ఇవ్వాలా? మీరు మీకు సంబంధం లేకుండానే చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి. మీరు వచ్చేసి ఈ రాష్ట్రం గురించి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని తీసుకుంటే ఏమిస్తా ఉన్నారు? దాని గురించి లేదు, ప్రత్యేక హోదా చేతులెత్తేశారు, అడిగే పరిస్థితి లేదు. మీరు మాట్లాడటానికి కానీ బీజేపీ వారు కానీ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని నిట్టనిరులో ముంచుతా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇక్కట్లు తేల్చడానికి ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసి చెప్పండి. ఈ రాజధాని అంశానికి సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతులు కొన్ని ప్రశ్నలు వేస్తున్న ఆ ప్రశ్నలకు ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం చెప్పట్లేదు. తన ధోరణిలోనే పోతుంది తప్ప కలుపుకుపోవట్లేదు. రాజకీయ పార్టీలు కానీ ఇతరతర సంస్థలు కానీ వర్గాలను కానీ కలుపుకుపోవట్లేదు. రైతుల సందేహాలకు ఇప్పటికీ సరైన పరిష్కారాలు చూపించట్లేదు అనేది ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆందోళన. ఇవాళ సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న అవగాహన సదస్సులో కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి మొన్న కూడా సంక్రాంతి ముందు రోజు జరిగిన అవగాహన సదస్సులో కూడా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. డెఫినెట్గా అంటే కొంత ఆ చర్చ అయితే జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఇవాళ రాజధాని మేము గతంలో నుండి చాలా సందర్భాలు చెప్పినాం, రెండు రాష్ట్రాలు విడిపోతే ఆ విభజన వికాసానికి పనికొస్తే తప్పితే ఎవరికేం కాదు అని చెప్పినాం. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందాం అని చెప్పినాం. ఇవాళ రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్ల అక్కడ ఒక అమరావతి లాంటి నూతన నగరం, ఒక గొప్ప రాజధాని వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. విడిపోకుండా అలాంటి నగరం రాకపోయేది. ఇవాళ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అవుతా ఉంది. అదేవిధంగా గరుడ టెర్మినల్ కొత్తగా తిరుపతిలో ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఎయిమ్స్ కానీ ఐఐటి కానీ IIIT కానివ్వండి ఐఐఎంలు కానివ్వండి అన్నీ వస్తూ ఉన్నాయి. పోర్టులు వస్తూ ఉన్నాయి, రైల్వే జోన్లు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే డెఫినెట్గా విడిపోవడం వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అక్కడ భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. నేను కూడా మొన్న ఆంధ్ర ప్రాంతానికి పోయి వచ్చిన, చాలా మంది చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున భూముల రేట్లు పెరిగినాయని. మంచిది, సంతోషం. కాకపోతే ఇవాళ రాజధాని విషయంలో కూడా డెఫినెట్గా అక్కడ ఉండేటటువంటి స్థానిక రైతుల అభిప్రాయాల్ని మనోభావాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్ గారు దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళందరినీ కొంత కాన్ఫిడెన్స్లోకి ఒక పెద్ద అంశం రాష్ట్ర విభజన జరిగింది, రెండు రాష్ట్రాలు వేరుపడ్డాయి, చాలా అంశాలు ఇవాళ ప్రజలు
తొందరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. ప్రజలకు పెద్ద ఇబ్బందులు ఉండొద్దని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ తరుణంలో ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడా కొంత కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా కొంత ప్రవర్తిస్తూ బాగుంటుంది. అదేవిధంగా నేను అట్ ద సేమ్ టైం బీజేపీని కూడా కోరుతా ఉన్నాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్ అయినా అది ఒక కొత్త రాష్ట్రమే. పాత 23 జిల్లాలు కాదు, ఇవాళ కొత్త 13 జిల్లాలు కాబట్టి కేంద్రం కూడా ఇతోధికంగా సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు పేరు కేవలం మట్టి నీళ్ళు మాత్రమే ఇచ్చినారు. నేను అనుకునే పెద్ద ఎత్తున ప్యాకేజ్ గిట్ల ఏమైనా ప్రకటిస్తారేమో, ఎందుకంటే కొత్త రాజధాని కొంత అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా ఆంధ్ర సోదరులకు కూడా ఏమన్నా ప్రకటిస్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను. బీహార్లో 1,25,000 కోట్లు ఏదో ప్రకటించిన మధ్య, జమ్మూ కాశ్మీర్లో 20,000 కోట్లు 30,000 కోట్లు ప్రకటించారు. అంటే నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో ఆ వేదిక మీద నుంచి 20,000 కోట్లు 30,000 కోట్లు కేంద్రం తరపున సహాయం అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారని నేను కూడా ఆశించిన. వారేం ప్రకటించలే. ఇప్పటికైనా డెఫినెట్గా అక్కడి సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం పెద్దన్నగా రాజధాని నిర్మాణానికైనా ఇతరత్ర కొన్ని అంశాల కోసమైనా కొంతమేర ఆర్థికంగా సహాయం చేయాలి, వాళ్ళని ఆదుకుంటామని మా భావన. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను కానీ ప్రజల్ని కానీ ప్రజా సంఘాలను కానీ వాళ్ళని కూడా అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని రాజధాని నిర్మాణంలో ఎవరి లోపల అనుమానాలు లేకుండా అయోమయాలు లేకుండా ఒక వాదన చాలా బలంగా ఉంది. ఒక సామాజిక వర్గానికి మేలు చేకూర్చడానికే రాజధాని అక్కడ వచ్చింది ఒక సామాజిక వర్గానికి మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఇదంతా తంతు జరుగుతూ ఉందనేటటువంటి ఒక భావన చాలా జనబాహుల్యంలో బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. సో అటువంటివి వచ్చినప్పుడు ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇతరులను అందరినీ కొంత కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కొంత ట్రాన్స్పరెంట్గా చేస్తే బాగుంటుంది. ముగిద్దాం. ఈ అంశంపై మీ సలహా ఏంటి, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సలహా ఏంటి? యాక్చువల్గా ఇలాంటి సందేహాలు కానీ సమస్యలు కానీ ప్రతిపక్షం గట్టిగా ప్రస్తావించినప్పుడు వాటి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంతే తప్ప మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు, లేకపోతే మమ్మల్ని చూడట్లేదు, లేకపోతే మా పైన విమర్శలు చేస్తున్నారు అన్న కోణంలో చూడాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంతకుముందు మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడు, ఆయన ఇటువాటుగా చెప్పాడు. ఏంటి, ఈ రాష్ట్రంలో ఒక అధికార పక్షం ఉంది, అదేవిధంగా ప్రతిపక్షాన్ని ఇద్దరు గౌరవించారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా శాశ్వతంగా ఒక కుర్చీలో కూర్చోరు. 5 సంవత్సరాల వరకు ప్రజలు తీర్పిస్తారు, తర్వాత మళ్ళీ ఆ పాలన బట్టి మళ్ళీ తీర్పిస్తారు. ప్రతిపక్ష పార్టీ అడుగుతుంది, పాలకపక్షం సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు ఆ పద్ధతి కొనసాగకుండా మరి అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ స్థానంలో వాళ్ళు కూడా ఆ రకంగా గుర్తించకపోవడం అనేది దురదృష్టకరం. అదేవిధంగా రాష్ట్ర నిర్మాణం విషయంలో ఇప్పటికి ప్రజలకుండే అనుమానాలను నివృత్తి చేయడంలో కన్ఫ్యూజన్ అంతా కూడా తీసేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా 3,000 రూపాయలకు కట్టడానికి ఇస్తూ ఉన్నామంటే దాంట్లో మీరు ఇంతకుముందు చెప్పారు, హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్లోనే 3,000, 3,200 ఆ రేట్లలో బిల్డింగు ఫుల్ డెవలప్మెంట్తో సహా కొనుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు అందులో కొంత అనుమానాలున్నాయి. ఓపెన్ బిడ్ పెట్టి ఆ రకంగా నిర్మాణం చేపట్టాలి. అది తక్షణమే తాత్కాలికంగా కాకుండా శాశ్వత రాజధాని నిర్మాణం చెప్పాలని కోరుతాం. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్స్ కొనసాగుతాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ ఏమయ్యాడని చెప్పి వార్తల్లో బాగా హైలైట్ చేశారు. హరీష్ రావు ఎందుకు కనిపించట్లేదు, ఎన్నికలు అనేసరికి పెద్ద ఎత్తున ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఈ కీలక నేత ఇప్పుడు ఎందుకు ఎన్నికలకు దూరంగా ఉన్నారనే విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దానిపై పెద్ద ఎత్తున కథనాలు కూడా వెలువడుతున్నాయి. దీనిపై డిస్కషన్ చేపడతాం. ముందు గండ్ర వెంకటరమణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చెప్పండి సార్, ఈ ట్రబుల్ షూటర్ అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు అనగానే అనేక రాజకీయ పరిణామాలు ఉన్నాయి. కొందరు నేతలు వచ్చి చేరుతున్నారు. ఉన్న పార్టీలోనూ కూడా ఒక ప్రాధాన్యతలు పైన హెచ్చు తగ్గులు వస్తున్నాయి. హెచ్చు తగ్గుల్లో భాగంగా టీఆర్ఎస్ హెచ్చు తగ్గుల్లో భాగంగా హరీష్ రావు అనే వ్యక్తిని హెచ్చు నుంచి తగ్గించి కాస్త ఎన్నికలకు దూరంగా పెట్టారా? ఈ ట్రబుల్ షూటర్ అనేక సందర్భాల్లో కీలకమైన సందర్భాల్లో సంధానకర్తగా కావచ్చు, ట్రబుల్ షూటర్గా కావచ్చు పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదని ఒక రకమైన కథనాలు వస్తున్నాయి. ఈరోజు ఈ ఎన్నికలు హైదరాబాద్లో జరిగేటువంటి ఎన్నికలు దాదాపు ఒక 25 అసెంబ్లీ సెగ్మెంట్స్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇవి. ఈ ఎలక్షన్స్లలో కేటీఆర్ను ఒక లీడర్గా ఎమర్జ్ చేయాల్సినటువంటి పరిస్థితిని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు గుర్తించి ఆయనను ఒక స్ట్రాటజీతోటే ఈరోజు హైదరాబాద్ ఎలక్షన్స్లో ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు చూడండి కేసీఆర్ గారి కంటే కూడా ఎక్కువగా కేటీఆర్ గారు కనబడుతున్నారు మనకు టీవీలలో కానీ పేపర్లలో కానీ పబ్లిక్ ఇంటరాక్షన్లో కానీ ఆయన కనబడుతూ ఉన్నాడు. అంటే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ గారు ఒక కీలకమైనటువంటి ఉన్నదానికంటే ఇంకా పెద్ద పదవి చేపట్టబడుతూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్ తర్వాత సమీప భవిష్యత్తులో ఒక వరంగల్ కార్పొరేషన్ 2-3 మున్సిపాలిటీ కొన్ని ఉన్నాయి, అవి అయిపోయినాయంటే ఎలక్షన్స్ ఏముండవు. ఇక 2016 మరి ఎండింగ్లో ఆయన అయితే ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ అవుతాడా తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ చేయబోతూ ఉన్నాడు అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. పత్రికలలో కూడా అనేక సందర్భాల్లో రాస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు ఎట్లయినా ఆయన ఎప్పుడైనా ఎవరైనా కుటుంబంలో కొడుకు తర్వాతనే
అల్లుడు. అయితే అల్లుడిని స్లోగా ఆయనకు ఉండేటువంటి ఆయన శాఖ వరకు పరిమితం చేసేటువంటి పరిస్థితి. రేపు చెప్తాడు, ఇప్పుడు మా మిత్రుడు చెప్తాడు, లేదు మాకు ఇంకొక ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఉంది, నారాయణ ఖేడ్కు మా హరీశ్రావు గారు చూస్తారు, మా కేటీఆర్ గారు 25 అసెంబ్లీ చూస్తాడు, ఆయన ఒక అసెంబ్లీ చూస్తాడు అనేటువంటి మాట చెప్పాల్సిన మరి అదే సమాధానం చెప్తారు. కానీ అల్టిమేట్గా ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల కాలంలో స్లోగా హరీష్ రావు యొక్క ఇంపార్టెన్స్ వెళ్తే కేటీఆర్ గారు ఇంపార్టెంట్, కవిత గారు ఇంపార్టెంట్ పెరుగుతూ ఉన్నది. వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. డెఫినెట్గా ఒక వరంగల్ ఎంపిక కాదు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఎంపిక కావచ్చు, లేకపోతే జైనింగ్స్ విషయంలో కావచ్చు, అంతా కూడా కేటీఆర్ గారి యొక్క కనుసనలలోనే మొత్తం కూడా ఆయన డైరెక్షన్లోనే జరుగుతూ ఉన్నది. రేపు భవిష్యత్తులో ఈతనే కాబోయేటువంటి మనకు ఫ్యూచర్ లీడర్, అంటే ఇప్పుడు లీడరే, ఇంకా కీలకమైన బాధ్యతలు అతనే తీసుకుంటాడు. రేపు ఎవరైనా ఆయన కలిసినే తప్ప ఇప్పుడు ఇద్దరిని కలిసి నడిపిస్తున్నారు. రేపు భవిష్యత్తు అంతా కూడా ఒకే దగ్గర నుంచి ఒకే పవర్ సెంటర్ నుంచి నడిచే అవకాశం ఉంటుంది. అన్నీ రేపు రాబో రోజులలో కేటీఆర్ గారు ఇంతకంటే ఇంకా ఇంపార్టెంట్ పొజిషన్కు మరి మా మిత్రుడు ఒప్పుకోకపోవచ్చు, చర్చ మాత్రం జరుగుతున్న వాస్తవానికి జరిగేటువంటిది కూడా అదే. ఈరోజు సమకాలీన రాజకీయాలలో నమ్మశక్యం కాని ప్రచారం కావచ్చు, లేకపోతే అతిశయోక్తి కావచ్చు, కొన్ని కోణాల రూపంలో హరీష్ రావు కాంగ్రెస్ కూడా ఏకమయ్యే సూచనలు భవిష్యత్తు సమీపంలో ఉన్నాయి అని ఒక రకమైన, నేను ముందే చెప్పాను, నమ్మశక్యం కాని ప్రచారం కాకపోతే లేకపోతే అతిశయోక్తి కావచ్చు, ఇట్లాంటి ఏమైనా ఆస్కారం పాసిబిలిటీస్ రాజకీయాలు ఏదైనా సాధ్యమే కదా. నేను అనుకోను మామ నిడిచిపెట్టి అల్లుడు బయటకు వస్తాడని. ఖచ్చితంగా ఆయన మామ చాట అల్లుడుగానే ఉంటాడు. మామ ఇంపార్టెంట్ ఇచ్చినంతసేపు బామ్మడి చాటు బాగుంటాడని నేను చెప్పలేను, కానీ మామ చాట అల్లుడుగా మాత్రం ఉంటొచ్చే అవకాశం. ఓకే విష్ణు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలను పరిశీలించినట్లయితే ఈ తాజా ఈ ట్రబుల్ షూటర్ ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు అనే అంశం మీద విస్తృతమైన ప్రచారం నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు దగ్గరుండి చాలా దగ్గరగా చూస్తున్నారు జిహెచ్ఎంసీ రాజకీయాలను కానీ, హైదరాబాద్లో తాజీ రాజకీయ పరిణామాలను కానీ. నేను మన గండ్ర వెంకటరమణారెడ్డి గారు మా సోదరుడు వ్యాఖ్యలతో నేను ఏకీవిస్తున్నా. ములాయం సింగ్ యాదవ్ గారు, ఆయన తర్వాత ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్, దేవేగౌడ గారు, ఆయన కొడుకు కుమారస్వామి, కరుణానిధి, స్టాలిను, చంద్రబాబు, లోకేష్ బాబు, సయ్యద్దు, ఇప్పుడు ముఫ్తీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు. రేపు పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు, కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు. సహజంగానే హరీష్ రావు అనేటువంటి వ్యక్తి అతను కొంత యాక్టివ్గా రోల్ ఉంటాడు. హరీష్ రావు గారి కంటే కూడా కేటీఆర్ జూనియర్ కాబట్టి సహజంగానే ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ప్రయత్నము. రెండోది అధికారం ఉన్నారు కాబట్టి సహజంగానే రానున్న రోజుల్లో వాళ్ళ కుటుంబంలో రెండో ముఖ్యమంత్రిని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇంకా అవసరమైతే రేపు ప్రియాంక గాంధీ గారు, వాళ్ళ పిల్లలు, కుటుంబ వారసత్వ రాజకీయాలు భారతదేశ రాజకీయాలు స్పష్టంగా కనపడుతుంది. మీకు కూడా యశ్వంత్ సిన్హా కొడుకు, తర్వాత పంకజ్ ముండే, గోపీనాథ్ ముండే కూతురు, ఇట్లా ఉన్నాయి కదా రాష్ట్రాల్లో అక్కడక్కడ. దుష్యంత్ సింగ్ ఇట్లా మీరు కూడా రాష్ట్రాల్లో అనేక చోట్ల మీరు కూడా. ప్రమోద్ మోహన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు రాజకీయాలకు వచ్చింది. బీజేపీలో వారసత్వ రాజకీయాలు అంటే వెంకయ్యనాయుడు గారి కొడుకు ఎక్కడున్నాడు, ఎల్కే అద్వానీ గారి కొడుకు ఎక్కడున్నారు, వాజ్పేయి గారి దత్తపుత్రిక ఎక్కడుంది. కాబట్టి బీజేపీలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు వారసత్వ రాజకీయాలు కొంచెం వాజ్పేయి గారు ఉన్నప్పుడు రంజన్ భట్టాచార్య, మనం హైదరాబాద్ రాజకీయాలకు పరిమితమైతే వాజ్పేయి గారు ఉన్నప్పుడు రంజన్ భట్టాచార్య దుమారం సంఘటన తెలిసిందే కదా. విష్ణు గారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన అల్లుడు మా బల్కా సుమన్ ఉన్నాడు, కష్టపడి విద్యార్థి నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా సంతోషం. కానీ ఎక్స్పోర్టెడ్ పాలిటిక్స్ అనేటువంటి భారత రాజకీయాలు కనపడుతున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ కూడా ఏంటంటే ఈ హైదరాబాద్ జిఎస్ఎం ఎన్నికల్లో ఏదో వాళ్ళకి ఆల్రెడీ 40-35 కోఆప్షన్ ఓట్స్ ఉన్నాయి, ఒక 40-50 గెలుస్తారు, ఒక 15-20 ఎంఐఎం గెలుస్తుంది. కాబట్టి ఈ గెలుపు అంతా కూడా మా నాయకుడు హరీష్ రావు గారు కాదు, కేటీఆర్ గారు అని చెప్పి ఆయన ట్రబుల్ షూటర్ గా చేసే ప్రయత్నము, ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పండగ పూట ఈ రకమైనటువంటి చర్చ, దట్టు మా పార్టీ అభిప్రాయం, మా అభిప్రాయాలు కూడా రెండు జాతీయ పార్టీలు చెప్పేసినాయి. వెంకటరమణారెడ్డి గారు చెప్పారు, మా సోదరుడు విష్ణు, మా అభిప్రాయాలు మేమేమనుకుంటున్నాం, మేమేం చేస్తాం అన్నీ వీళ్ళే చెప్పేస్తున్నారు. నేను ఒకటి అంటున్నా స్పష్టంగా,
అంటే లేదంటారు మీరు అన్నట్టుగా ఈయన నాకు ఒక 5 నిమిషాల టైం మంచిగా క్లారిఫై చేస్తా, ప్రజలకు కూడా అన్ని విషయాలు. అంటే మా మిత్రుడు ఏదో అంటున్నాడు, అది మేమే చెప్పేస్తున్నామని. ఇది జనంలో నానుతున్న విషయము, అదే చెప్తున్నాం కానీ మేమేమి అనుమానాలకు నివృత్తి చేస్తామంటున్నారు. ఏ విధంగా నివృత్తి చేస్తామంటున్నారు? టీఆర్ఎస్ పార్టీలో ఎవరు దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు కేసీఆర్ గారు. మాలాంటి దళితులమంతా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరినాం, కానీ అది కేసీఆర్ గారు ఉంటేనే కరెక్ట్ అని చెప్పాం. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి 15-16 సంవత్సరాల నుంచి ఎవరి సేవలు ఎక్కడ వినియోగించుకోవాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఈరోజు ఇంత అవసరం లేదు, వాళ్ళిద్దరికి చాలా మంచి అండర్స్టాండింగ్. కేటీఆర్ గారికి హరీష్ గారికి చాలా మంచి అండర్స్టాండింగ్, మంచిగా కలిసిమెలిసి ఉంటారు. వారి డిపార్ట్మెంట్ విషయంలో వారు బాగా పనిచేస్తూ ఉన్నారు, వీరి డిపార్ట్మెంట్ విషయంలో ప్రభుత్వంలో వీరు కూడా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు మంచి సమన్వయంగా పనిచేయడం వల్ల మా కేసీఆర్ గారికి కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బడిని పడట్లేదు. ఇద్దరు అద్భుతంగా పనిచేసుకుంటూ ఉన్నారు. మంచి కీలకమైనటువంటి శాఖలు ఇద్దరు చేయడం వల్ల కేసీఆర్ గారికి కూడా మిగతా అంశాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించేటటువంటి ఆస్కారం కూడా ఉంది. వారికి కొంత ఆ విషయాల్లో ఫ్రీ చేసినారు వీరిద్దరు. రెండవది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీట్ ద ప్రెస్లు 2 జరిగినాయి. అదేవిధంగా వివిధ టీవీ చర్చ కార్యక్రమాల్లో కేటీఆర్ గారిని ఈ విషయాలకు సంబంధించి చాలామంది అడిగినారు. అడిగితే వారు చాలా మంచిగా క్లారిఫై చేస్తారు. అటువంటి మా ఇద్దరి మధ్యలో వేరే ఏం లేదు, ఆయన నేను మంచిగా కలిసిమెలిసి ఉన్నాం, మంచిగా పని చేసుకుంటున్నాం, మమ్మల్ని మంచిగా పని చేసుకునియండి, ఎందుకు ఇవన్నీ మాట్లాడతారని చెప్పి కేటీఆర్ గారు కూడా చెప్పినారు. వాళ్ళు నేను ఒక విషయం చాలా స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, గ్రేటర్ హైదరాబాద్ కాడికి వచ్చేసరికి డెఫినెట్గా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారికి ఉన్నటువంటి విస్తృత పరిచయాలు, హైదరాబాద్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, ఐటీ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇక్కడికి స్థిరపడ్డటువంటి వాళ్ళందరి విషయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా ఎవరికి ఏం కాదు, అందరూ మంచిగా ఉంటారు, మేము కూడా అందరితో మంచిగా ఉంటామని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయంలో కేటీఆర్ గారు చాలా ప్రోయాక్టివ్ ఉన్నారు హైదరాబాద్లో. సో సహజంగానే మా పార్టీలో ఎన్నికలకు సంబంధించి అంశం వచ్చినప్పుడు సహజంగా డెఫినెట్గా గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ గారికి ఉన్నటువంటి విస్తృత పరిచయాల దృష్ట్యా కేటీఆర్ గారిని కూడా ఇక్కడ ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది కేసీఆర్ గారి ఆలోచన. అంతేకాకుండా మెదక్లో కూడా నారాయణఖేడ్లో ఉప ఎన్నిక వస్తూ ఉన్నది. మెదక్ జిల్లా మంత్రిగా హరీష్ గారు ఆ బాధ్యతలు చూసుకోవాలని కేసీఆర్ గారి ఆలోచన. ఇవాళ కేటీఆర్ గారు ఒక్కరే కాదు, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా 5 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు, హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు, ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు గారు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కలిసి ఒక టీమ్గా కేసీఆర్ గారు నియమించినారు. సో వీళ్ళందరూ మొత్తం ఎన్నికల పర్యవేక్షణ, ఎన్నికల గెలుపు బాధ్యత ఎంత చూస్తారని చెప్పినారు. సో దీనికి గ్రేటర్ హైదరాబాద్కి వచ్చేసరికి డెఫినెట్గా కెప్టెన్గా కేటీఆర్ గారే అన్ని తానే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా వారు ముందుండడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వారు గడిచిన 19 నెలల కాలంలో ఐటీ రంగంలో, ఏరోస్పేస్, డిఫెన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో, సినిమా ఇండస్ట్రీ విషయంలో మీరు చెప్పిన దాంట్లో ప్రతిదీ ఏకీభవిస్తాను. కానీ ఈ రోజు యాక్చువల్గా మిగతా మీరు ఎన్నికలు అంటే అనేక ఎన్నికలు మీరు ఫేస్ చేశారు, కానీ జిహెచ్ఎంసీ అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఎన్నిక. మీ పార్టీ పరంగా చాలా డిఫికల్ట్. సో కొన్ని నెలల ముందు పరిస్థితి అయితే చాలా డిఫికల్ట్, తర్వాత ఇప్పటికి పరిస్థితి మారిందని మీరు చెప్పుకుంటున్నారు. ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో అంత సీనియర్ నేత, అంత అనుభవం నేత ఎందుకు దూరంగా ఉన్నారనేది ఒక రకమైన దూరంగా ఏం లేరు, మీరు అదే పొరపడుతున్నారు. నేను అనేది ఏంటంటే, మీ అభిప్రాయాన్ని బలవంతం మా మీద ఉద్దేశం అదే నిజం, మీరు అదే మాట్లాడాలంటే నేనేమంటున్నా, ఎక్కడ దూరం లేరు. హరీష్ గారిని ఫిబ్రవరి 12 అక్కడ ఉన్నట్టుంది నారాయణఖేడ్ ఎలక్షన్. సో ఇలా జిల్లా మంత్రి కాబట్టి, మెదక్ జిల్లా మంత్రి కాబట్టి ఆ ఎలక్షన్ బాధ్యత వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఒకటి గమనిస్తే, మొన్న వరంగల్ ఉప ఎన్నిక బాధ్యత మా సోదరులు రమణారెడ్డి గారు చెప్పారు, బాధ్యత ఎవరి చేతిలో పెట్టినారు? డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారి చేతిలో పెట్టినారు. ఎందుకంటే వారు ఆ జిల్లా మంత్రి కాబట్టి. అదేవిధంగా మెదక్ సంబంధించి నారాయణఖేడ్ ఉప ఎన్నిక మెదక్ జిల్లాలో వస్తుంది కాబట్టి హరీష్ గారికి ఆ బాధ్యతలు. ఇక్కడ మిగతా అందరు మంత్రులకు బాధ్యతలు ఇస్తూ ముఖ్యంగా చాలా ప్రొయాక్టివ్గా ఉద్యమ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రాంత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ కాస్త డిఫరెంట్ గా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నెలల కాలంలో కేటీఆర్ గారు హైదరాబాద్లో చేసినటువంటి పనులు, ముఖ్యంగా నేను అనేది ఐటీ విషయంలో, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో వస్తున్నటువంటి పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్నటువంటి తీరు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వేరియస్ ఇండస్ట్రీస్, సినిమా ఇండస్ట్రీ అయినా ఇతర ఇండస్ట్రీ, వాళ్ళందరి లోపల కాన్ఫిడెన్స్ నింపడంలో కేటీఆర్ గారు చాలా విశేషమైనటువంటి కృషి బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చేసినారు. తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19 నెలలు చేసినారు. కాబట్టి వారి సేవలు ఇక్కడ వినియోగించుకుంటే, వారు ఇక్కడ దీని బాధ్యతలు తీసుకోవడం వల్ల మా పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది అన్నది కేసీఆర్ గారి భావన. సో దానికి తగ్గట్టుగా వారు పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకే హరీష్ గారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఏం లేదు, ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు. దయచేసి మేము మీడియాను
నేనైతే ఏ నిర్ణయం తీసుకుంటే అదే మాకు డెఫినెట్ ఎవరమైనా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎవరమైనా కేసీఆర్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. దాంట్లో ఇంకోటి లేదు. కాంగ్రెస్ పార్టీ లెక్క కొట్టుకునుడు తిట్టుకునుడు ఇవే మా పార్టీలు ఉండే. మేము అనేది ఏంటంటే దయచేసి మీ అందరి అభిప్రాయాల్ని ఇవాళ మంచిగా పోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మంచిగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలన, దీంట్లో ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదోటి బురద చల్లాలి. ఇప్పుడు మమ్మల్ని అనడానికి ప్రతిపక్షాలకు ఏం పని లేదు. ఏ పని చేస్తలేమనో ఇంకేం చేస్తలేమో విమర్శించడానికి ఏం ఆస్కారం లేదు. కాబట్టి ఇది ఒక బురద చల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మిత్రుడు చెప్తా ఉన్నాడు ఎంపీ గారు, మాకేమీ వారి పార్టీ అంతర్గతంగా మాకు చర్చించాల్సిన అవసరం లేదు. ఈరోజు జనంలో జరుగుతున్నది ఖచ్చితంగా ప్రతి అంశం చర్చిస్తారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటిది మీరు కమిటీ చేసిన మంత్రులు ఎవరో సభ్యులు తెలియదు, ఒక్క కేటీఆర్ తప్ప ఎవరికి ఎవరు తెలియదు. మీరు చెప్పుకుంటున్న చిన్న కమిటీ హరీష్ రావు గారు అందులో కమిటీలో కూడా లేడు. అనేక ఎలక్షన్లలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి జరిగిన ఎన్నికలలో ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈ ఎలక్షన్లలో అతని రోల్ లేదనేది మీరు చెప్పగానే చెప్తా ఉన్నారు. ఆయన సైజు ఆటోమేటిక్గా తగ్గింది, రేపో మాపో ఇంకింత తగ్గుతుంది, కేటీఆర్ సైజు పెరుగుతూ పోతుంది. ఆయన రేపు రాబోయే రోజులలో ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశంలో ఉండేటువంటి రీజనల్ పార్టీస్లో ఉండేటువంటి దాంట్లో కుమారుల యొక్క ఆధిపత్యం ఉన్నది. రేపో మాపో ఖచ్చితంగా ఇంకా అతని యొక్క రోలు ఇంకా రాబోయే రోజుల్లో మా మిత్రుడు ఖండిస్తాడా? అది కాదని నేను చెప్పిన, రెండో చెప్పిన, అయితే పార్టీ అధ్యక్షుడు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రెండిట్లలో ఏదైనా ఒకటి వస్తుందని నేను చెప్తా ఉన్నా. ఆయన కాదని చెప్పమనండి, ఆయన చెప్పే అవకాశం ఖచ్చితంగా మా సార్ ఒకటే చెప్తాడు. మా సారే చెప్తా కదా అంటాడు, సారే చెప్తాడు రేపు ఒక విషయం సార్, ఎలక్షన్లో ఏ పార్టీ అని గెలవాలనుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అంతర్గతంగా గెలవాలనే ఆలోచనతో వాళ్ళ ఆలోచన ప్రకారం దీని గురించి అంత చర్చించుకోవాల్సిన పని మాత్రం లేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ ఒకటి, ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు భారతదేశ రాజకీయాలను శాసించాలనే వ్యక్తి ఓటుకి కొన్ని కోట్ల రూపాయలతో కొంటాకు చూసినటువంటి వ్యక్తి ఈ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చెప్పుకునే వ్యక్తి మొన్న నిజాం కాలేజ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే ఒక్క మాట కూడా కేసీఆర్ గారిని దాని గురించి చర్చ పెట్టండి. టీఆర్ఎస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పార్టీ రాసిన స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో మీరు వరంగల్ బై ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఇప్పటిదాకా నోరే మెదపలేదు. మరి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారా, ఎంఐఎం మద్దతు ఇస్తున్నారా? విష్ణు గారు అన్నారు, శ్రేయర్ గారు ఈ వేదిక మీద మనం కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేద్దామని ఒక గంటలోగా అనుకున్నాం. మీరు సంబంధం లేని సోదరుడు విష్ణు గారు మర్చిపోయినారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్ లో అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణలో నాట్ ఓన్లీ హైదరాబాద్ పోటీ చేయదా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటంలో సంస్థాగతంగా మేము బలోపేతంగా పనిచేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పోటీ చేస్తుంది, గెలవబోతుంది, అధికారంకి వస్తుంది. మీరు అనవసరంగా చేతగారి వారికి మిత్రపక్షంగా చేర్చుకొని మీరు చేతులెత్తే పరిస్థితులు మాత్రం బీజేపీ వారు ఉండదు. నేనేమంటున్నానంటే మా సోదరుడు విష్ణు గారు ఏమంటున్నా శ్రేయర్ గారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బి టీం అయిపోయారు అని మీరు అనుకుంటున్నారేమో. ఎప్పుడో ఏ టీం అవుతుంది మీరు కూడా మాతో నడవాల్సి వస్తుంది. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పనితనానికి మా వెంట ప్రతి వాళ్ళు రాబోయే రోజుల్లో. శ్రేయర్ గారు నేనేమంటున్నా, ఒక పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలా పోటీ చేయొద్దు అనేది ఆ పార్టీ ఎత్తుగడలు, వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు, వాళ్ళ వాళ్ళ దాంట్లో భాగంగా గ్రేటర్ లో మేయర్ స్థానాన్ని ఇవాళ గ్రేటర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బల్లాగుద్ది చెప్తున్నటువంటి మేము కూడా గతంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మేము పోటీ చేయనంత మాత్రం ఏదో పార్టీకి సపోర్ట్ చేసినట్ట కాదు. మా వ్యూహాలు మాకుంటాయి. ఆనాడు ఉద్యమ వ్యూహంలో భాగంగా చేయలేదు, ఇవాళ చేస్తున్నాం. ఖచ్చితంగా గ్రేటర్ స్థానాన్ని, మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం, ఛాలెంజ్లు కూడా చేస్తూ ఉన్నాం. సో అది పెద్ద విషయం. రెండోది, వెంకటరమణారెడ్డి గారు మా మిత్రులు అందరూ మాట్లాడిన దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టేటట్టు ఒకటి మాట చెప్తా ఉన్నా.
టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నిర్ణయం శిరోధార్యం, దాన్ని ఎవరు కాదనలేదు. మా పార్టీలో ఇవాళ ఇద్దరు కేటీఆర్ గారైనా కేటీఆర్ గారైనా హరీష్ గారైనా ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు చాలా కీలకమైనటువంటి మంత్రులుగా ఉన్నారు. మా పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇద్దరి సేవల్ని ఎక్కడ వినియోగించుకోవాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వీరిద్దరు శిరోధార్యంగా భావిస్తారు. వారితో పాటు పార్టీ శ్రేణులని శిరోధార్యంగా భావించి మేము మంచిగా పని చేసుకుంటా పోతాం. కానీ మేము మంచిగా పార్టీ నడుస్తున్న తరుణంలో, మా ప్రభుత్వ పాలన మంచిగా కొనసాగుతున్న తరుణంలో ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు దయచేసి ఏ మీడియా సంస్థ అయినా ఏ పార్టీ అయినా చేయకండి. ప్రభుత్వ పరంగా మా లోపల ఏమన్నా విధానాల పరంగా ఏమైనా లోపాలు ఉంటాయి, మా పనితీరు సరిగ్గా లేకపోతే ఆ విషయాల్లో మీరు విమర్శలు చేసి మాకు ఏమైనా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తే మంచిది. కానీ మరి కోడిగుడ్డులో బొక్కలు వెతికే పని మాత్రం చేయొద్దని నేను మీడియా సంస్థలు ప్రతిపక్ష పార్టీ సోదరులను కోరుతా ఉన్నాను. ఇది ఇవాళ హెడ్లైన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన మేరుగు నాగార్జున గారికి, గంట వెంకటరమణారెడ్డి గారికి, బాల్క సుమన్ గారికి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేపు సంక్రాంతి సందర్భంగా హెడ్లైన్ షో ఉండదు, మళ్ళీ సోమవారం నాడు పునర్దర్శనం. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీ.